బీజేపీ కేంద్ర పెద్దలు కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీలోని కీలకమైన నాయకులు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారు, ఆయన యొక్క విషయాలను కానీ, ఆయన ముఖ్యమైన అంశాలను కానీ ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు అనడానికి నిన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సుమారుగా 8 నుంచి 9 మంది యూనియన్ మినిస్టర్లు ఆయనకు పుట్టినరోజు సందేశాలు అయితే ఎక్స్ వేదికగా పంపారు. నరేంద్ర మోదీ గారితో పాటు అమిత్ షా గారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు వీళ్ళు పంపడంతో పాటు పూర్తిగా తమిళనాడుకు సంబంధించిన నేతలు, ముఖ్యంగా కమల్ హాసన్ కూడా ట్వీట్ చేశారు. సో యూనియన్ మినిస్టర్లు పంకజ్ చౌదరి గారే కానీ, లేకపోతే బొగ్గుకు సంబంధించిన బొగ్గు శాఖ మంత్రి కానీ, ఇతరత్ర ఫైనాన్స్లో సహాయక శాఖ మంత్రి కానీ, అలాగే రాష్ట్ర మంత్రులు కానీ, ఇతరత్ర మంత్రులు కానీ అన్ని వర్గాల నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి గారికి అయితే జన్మదిన శుభాకాంక్షలు అందాయి. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ యొక్క అభినందనలు లేకపోతే శుభాకాంక్షలను మళ్ళీ రీట్వీట్ చేస్తూ చాలా థ్యాంక్స్ చెప్పారు, కృతజ్ఞత చెప్పారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశాలే కాదు, కేంద్ర అంశాలను కూడా పవన్ కళ్యాణ్ గారు టచ్ చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం దక్షిణాదిన పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతును అలాగే పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అని అయితే ఇవన్నీ తెలియజేస్తున్నాయి. సో చాలా నిజాయితీగా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే అంశాల పట్ల, సమస్యల పట్ల మాట్లాడే నాయకుడిగా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కీలకమైన భూమిక భవిష్యత్తులో పోషించబోతున్నారు, రాజకీయంగా ఇంకా ముందడుగు వేయబోతున్నారు అని అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా సిద్ధాంత భావజాలం ఎంత బాగా బలంగా పనిచేస్తుంది, నిజాయితీగా మనం పనిచేస్తే అందరూ కూడా మనకు ఎంత నిజాయితీగా మద్దతు తెలుపుతారు అనడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఉదాహరణని చెప్పొచ్చు. ఇటీవలే విశాఖ విస్తృత స్థాయి సమావేశాల్లో కూడా పదే జనసేన పార్టీ భావజాలం ఖచ్చితంగా దేశం అంతటినీ కలిపే భావజాలం అవుతుంది, ఎప్పటికైనా జనసేన పార్టీ జాతీయ పార్టీగా అవతరిస్తుంది అని చెప్పడం, అలాగే ఇప్పుడు కేంద్ర పెద్దలతో కూడా ఆయన సత్సంబంధాలు నేర్పడం. కేంద్ర మంత్రులు ఎక్కడెక్కడ వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర ప్రాంతాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ గారికి విష్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. సో చాలా తక్కువ మందికి మాత్రమే ఘనత దక్కుతుంది. అతి తక్కువ సమయంలోనే రాజకీయాల్లో సంచలనం సృష్టించి 100% స్ట్రైక్ రేట్ సాధించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా అందరికీ సుపరిచితులు అవ్వడం నిజంగా అభినందించదగ్గ విషయం అయితే నేను భావిస్తున్నాను. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే వీడియోను లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.